హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు గుమ్మడికాయంత విశాలమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి వంకాయంత రాజు పాలకుడు. అతను మెరిసే ఓదా రంగు కవచం ధరించి ఎత్తైన సింహాసనంపై కూర్చొని ఉండేవాడు. బయటకు చూసే వాళ్లకు అతను బలమైన నాయకుడిలా కనిపించేవాడు. కానీ అతని మనసులో ఎప్పుడూ ఒక భయం ఉండేది. నా స్థానాన్ని ఎవరైనా తీసుకుంటారేమో అని. అందుకే అతను రాజ్యంలో ఎవ్వరూ తనకంటే గొప్ప వాళ్ళు కాకూడదు అని అనుకునేవాడు. ఆ రాజ్యంలో మామిడికాయంత రాణి ఉండేది. ఆమె మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేది. తీపి మాటలు, దయగల హృదయం, అందరినీ సమానంగా చూసే స్వభావం. చిన్న టమాటా రైతు నుండి పెద్ద గుమ్మడికాయ వ్యాపారి వరకు అందరూ ఆమెని ఇష్టపడేవారు. రాజ్యం పచ్చగా ఉండటానికి కారణం కూడా ఆమె సూచించిన పద్ధతులే. ఒక సంవత్సరం అనుకోకుండా ఎండలు మొదలయ్యాయి. వానలు రాలేదు. నదులు ఎండిపోయాయి. పొలాల్లో మొక్కలు వాడిపోయాయి. బెండకాయలు పెరగలేదు. మిరపకాయలు మాడిపోయాయి. దొండకాయలు పసుపు రంగులోకి మారాయి. ప్రజలు రాజభవనం ముందు చేరి సహాయం కోరారు. వంకాయ రాజు తన ఖజానా గదిలో నిలబడి నీటి నిల్వలు, విత్తనాలు చూసి ఆలోచించాడు. ఇవి నేను ఇప్పుడే ఇస్తే భవిష్యత్తులో నాకు ఏముంటుంది అని అతను తలుపు మూసేశాడు. ప్రజలకు కొన్ని రోజులు ఆగండి అని చెప్పమన్నాడు. మామిడికాయ రాణి మాత్రం రాజ్యం చుట్టూ తిరిగి ప్రజల బాధను చూసింది. చిన్న కూరగాయ పిల్లలు ఆకలితో ఉన్నారు. పెద్ద రైతులు నిరాశతో ఉన్నారు. ఆమె తిరిగి వచ్చి తన తోట తలుపులు తెరిచింది. తన దగ్గర ఉన్న నీరు, విత్తనాలు, పండ్లు అన్నిటినీ పంచింది. ఇవి నా వాటివి కాదు, మన రాజ్యపు వాటి అని అంది. మెల్లగా మార్పు మొదలైంది. కొందరు మళ్ళీ సాగు మొదలు పెట్టారు. కొందరు నీటిని పంచుకున్నారు. ఒకరికొకరు సహాయం చేశారు. ప్రజలు రాణి చుట్టూ చేరి కొత్త ఆశతో నిలబడ్డారు. వంకాయ రాజు కోట గోపురం నుంచి ఇది అంతా చూశాడు. మొదట అతనికి కోపం వచ్చింది. నా అనుమతి లేకుండా ఇలా ఎందుకు చేసింది అని. కానీ కొన్ని రోజుల్లో రాజ్యం మళ్ళీ పచ్చగా మారటం ప్రారంభించింది. ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించింది. ఒక సాయంత్రం రాజు ఒంటరిగా బయటకు వెళ్ళాడు. ఒక చిన్న బెండకాయ రైతు తన పొలంలో నీరు పోస్తూ రాణి లేకపోతే మనం బతికే వాళ్ళం కాదు అని చెప్పడం విన్నాడు. ఆ మాట అతని గుండెల్లో గుచ్చుకుంది. అతను మొదటిసారి అర్థం చేసుకున్నాడు, రాజ్యం అంటే ఖజానా కాదు, ప్రజలే. తరువాతి రోజు ఖజానా తలుపులు తెరవమన్నాడు. నీటి నిల్వలు, విత్తనాలు, ఆహారం అన్నీ ప్రజలకు పంచాడు. రాజ్యం పూర్తిగా మారింది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో వంకాయ రాజు మామిడికాయ రాణి దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, నేను కాపాడాలనుకున్నది నా సింహాసనం, కానీ నువ్వు కాపాడింది నా రాజ్యం. రాణి నవ్వింది. నాయకుడు అంటే ముందుగా నిలబడేవాడు కాదు, చివరిగా అందరితో కలిసి నిలిచేవాడు. ఆ రోజు నుండి రాజు భయంతో కాకుండా ప్రేమతో పాలించడం ప్రారంభించాడు. రాజ్యం ఎన్నాళ్ళు గుర్తుండిపోయేలా సుసంప